ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా బోధనతో పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. బడిబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు, ఉపాధ్యాయులు పిల్లలచే నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ ఇంటింటికి తిరుగుతూ బడిబాట ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి పిల్లవాడు పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని జూన్ 6 నుంచి జూన్ 19 వరకు నిర్వహిస్తున్నట్లు చెబుతున్న కలెక్టర్ పివి గౌతమ్తో ప్రతినిధి ఖదీర్ ఫేస్ టు ఫేస్. 2024-25 విద్యా సంవత్సరానికి కానీ జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. విద్యా సంవత్సరంలో విద్యార్థులకు కావాల్సిన కనీస సౌకర్యాలతో పాటు అమ్మ కమిటీల ద్వారా అన్ని రకాల ఏర్పాట్లను అక్కడ పూర్తి చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాలో ఈసారి ఎక్కువగా స్ట్రెంత్ పెంచే విధంగా కూడా విద్యాశాఖ కృషి చేస్తూ ఉంది. అయితే మనం ప్రస్తుతం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్తోనూ వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ప్రధానంగా స్ట్రెంత్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ఈసారి ప్రభుత్వ స్కూళ్లలో ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఈసారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జస్ట్ ఎలక్షన్స్కి ముందుగానే స్పెషల్ పర్మిషన్ కూడా తీసుకొని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ అనేది ఏర్పాటు చేసి అక్కడ ఉన్న లోకల్లో ఉన్న మహిళా సంఘాలతో ఈ కమిటీస్ని ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా స్కూల్స్ని బాగా చేసే కార్యక్రమం అనేది మొదలుపెట్టింది. సో దాంట్లో మన జిల్లాలో 30 కోట్ల రూపాయలు మొత్తం ఈ స్కూల్స్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ పనులు కూడా చాలా వరకు మనకు కంప్లీట్ అవుతుంది. సో మనకు టాయిలెట్స్ కావచ్చు, ప్రతి రూమ్లో కూడా 4 ట్యూబ్ లైట్స్, 4 ఫ్యాన్స్, ఎంత ఎండాకాలమైనా సరే, చలికాలమైనా, వర్షాకాలమైనా సరే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సఫిషియెంట్ లైటింగ్, వెంటిలేషన్ ఉన్న విధంగా, అట్లానే మేజర్ అండ్ మైనర్ రిపేర్స్ ఇవి అన్నీ కూడా చేపట్టడం జరిగింది. దీని ద్వారా ఆ మహిళా సంఘాలకు కూడా వాళ్ళకు 3% వాళ్ళకు కమిషన్ ఛార్జెస్ వస్తాయి. వాళ్ళు కూడా ఆర్థికంగా బలోపేతం అవుతారు. అది కాకుండా మన స్కూల్స్ కూడా మంచిగా అవుతాయి. కాంట్రాక్టర్తో పని చేపిస్తే వాళ్ళు క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతారు. కానీ ఈ సంఘాలు అయితే వాళ్ళ పిల్లలే ఆ స్కూల్లో చదువుతుంటారు. సో వాళ్ళతో పని చేయించేటప్పుడు వాళ్ళకు ఓనర్షిప్ తీసుకొని మన పిల్లల కోసం 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్లేదని బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. సో మన స్కూల్స్ కూడా మంచిగా రూపురేఖలు మారుతున్నాయి. అయితే జిల్లా వ్యాప్తంగా స్కూల్స్, అదేవిధంగా బుక్స్ అన్ని రకాలుగా వాళ్ళకు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత ఇయర్ చూసుకున్నట్లయితే కొన్ని షార్టేజ్ వచ్చాయి, బుక్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి. ఈ సంవత్సరం వాటిని అధిగమించడం కోసం ఏం చేశారు? ఈసారి ప్రభుత్వం అంటే స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజే పిల్లలకి యూనిఫామ్ ఇప్పించాలి, అట్లానే బుక్స్ ఇప్పించాలి అనే దాంట్లో చాలా చిత్తశుద్ధితో ఉంది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2-3 మంత్స్గా కూడా దీని మీద రివ్యూ నడుస్తూ ఉన్నది. ఈసారి యూనిఫామ్స్ ప్రతి విద్యార్థులకి యూనిఫామ్స్ రెడీగా ఉన్నాయి, స్కూల్స్లో అంది ఉన్నాయి. రేపు వాళ్ళు స్కూల్కి రాగానే వాళ్ళకి యూనిఫామ్ సెట్ ఇప్పించడం అనేది జరుగుతుంది. అట్లానే టెక్స్ట్ బుక్స్ కూడా ఎప్పుడు మనకు కొన్ని టెక్స్ట్ బుక్స్ రాకుండా జూలై, ఆగస్ట్ దాకా అయ్యేది. ఈసారి 100% ఆల్ టైటిల్స్ కూడా మనకు వచ్చేసినాయి. రేపే పిల్లలందరికీ కూడా బుక్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇంతకుముందు అయితే పాత పిల్లల నుంచి బుక్స్ తీసుకొని బుక్ బ్యాంక్ అలా మెయింటైన్ చేసి కొత్త బుక్స్ వచ్చేదాకా వాళ్ళకి అది ఇచ్చేది. ఇప్పుడు ఈసారి అలాంటి ఏం సమస్యలు లేకుండా పిల్లలకి కొత్త బుక్స్, కొత్త యూనిఫామ్స్ ఈ కొత్త సంవత్సరంలో మొదటి రోజే రేపే వాళ్ళందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈసారి ఇంకోటి ఏంటంటే యూనిఫామ్స్ ఏదో బయట టైలర్స్కి ఇచ్చి వాళ్ళు సరిగా చేయక ఇచ్చిన వెంటనే 1 నెలలోనే బటన్స్ ఊడిపోవడం ఇట్లాంటిది అయ్యేది. ఈసారి మంచి క్వాలిటీ మనకు టెస్కో నుంచి వచ్చింది. అవి అన్నీ ఈ మహిళా సంఘాలకే ఇచ్చి వాళ్ళకు ఈ బటన్స్ మెషిన్స్ కూడా కొన్నిచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ ద్వారా బ్రహ్మాండంగా యూనిఫామ్స్ కుట్టించడం జరిగింది. మనం 75 ఈ కుట్టు కేంద్రాలు పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించి మొత్తం మానిటర్ చేసి ఈ యూనిఫామ్స్ అన్నీ కూడా స్కూల్స్కి అందజేయడం జరిగింది. సో ఈసారి మంచి క్వాలిటీ యూనిఫామ్స్, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా యూనిఫామ్స్ కూడా మనం పిల్లలకి ఇప్పించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా గవర్నమెంట్ స్కూళ్ళలో స్కావెంజర్స్కి సంబంధించిన సమస్య ఉత్పన్నమవుతుంది. దానికి సంబంధించి అక్కడ పిల్లలకు పరిశుభ్రత వాతావరణం లేకుండా అపరిశుభ్రత వాతావరణం ఉండాల్సి వస్తుంది. దాన్ని ఆ కొరత లేకుండా చేయడం కోసం ఏమైనా ఆల్టర్నేటివ్గా ఏమైనా పరిష్కారం చూపే అవకాశం ఉందా సార్? అంటే ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్గా మనకి స్కావెంజర్స్ ప్రాబ్లం అనేది డెఫినెట్లీ ఉన్నది. ఇది ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది, ప్రభుత్వం కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. బట్ ఈ మధ్యలో కూడా మనకి ఇబ్బంది లేకుండా మన పంచాయతీ వర్కర్స్ ద్వారా స్కూల్స్ అన్నీ కూడా క్లీన్ చేయించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు 2 నెలలు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా ఎంటైర్ ప్రాంగణం కూడా క్లీన్ అయ్యే విధంగా కూడా ఈ పారిశుద్ధ యాక్టివిటీస్ కూడా నడుస్తున్నాయి.
అంటే గురుకులాల్లో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇప్పుడు 2 months తర్వాత పిల్లలకి భోజనం పెట్టడం ఇలాంటిది స్టార్ట్ అవుతుంది కాబట్టి పాత స్టాకు ఏమైనా పాడుబడినవి ఏమైనా ఉంటే అవి తీసేసి మంచి క్వాలిటీ ఉన్నట్టు ఫుడ్ ఇన్స్పెక్టర్ ద్వారా అట్లానే తహసీల్దార్స్ ద్వారా కూడా ఇవన్నీ ఇన్స్పెక్ట్ చేయించడం జరుగుతుంది. నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. దానిలో భాగంగానే విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.